ఎయిత్ క్లాస్ సైన్స్ లాస్ట్ లెసన్ వచ్చేసి నక్షత్రాలు సౌర కుటుంబము ఇందులో అనమాట 15th దాంట్లో ఒక సమ్ ఇచ్చారు. 15th క్వశ్చన్, బృహస్పతి వ్యాసార్థం భూ వ్యాసార్థం కంటే 11 రెట్లు ఎక్కువ. బృహస్పతి మరియు భూముల యొక్క ఘనపరిమాణాల నిష్పత్తిని లెక్కించండి. బృహస్పతిలో ఎన్ని భూములను అమర్చవచ్చు అన్నారు. ఇక్కడ ఘనపరిమాణాల నిష్పత్తి అడిగారు కదా. గోళాకారంలో ఉంటాయి కాబట్టి గోళం ఘనపరిమాణం ఏంటి 4/3 πr³ అవుతుంది. 4/3 πr³ కదా. భూ వ్యాసార్థం కంటే 11 రెట్లు ఎక్కువ అన్నాడు కాబట్టి ఏంటి 11³ r³ అనమాట. అంటే 4/3 π × 11³ r³ అనమాట. 11³ అంటే 1331 వస్తుంది. అప్పుడు ఏంటి నిష్పత్తి అడిగాడు కాబట్టి బృహస్పతి గ్రహం యొక్క ఘనపరిమాణంపై భూగ్రహం యొక్క ఘనపరిమాణం వేసుకుంటే 4/3 π × 1331 r³ 4/3 πr³ అనమాట. 4/3 πr³ క్యాన్సిల్ అయిపోతే 1331/1 ఉంటుంది. ఇక్కడ నిష్పత్తి వచ్చేసి బృహస్పతి భూమి ఘనపరిమాణాల నిష్పత్తి వచ్చేసి 1331:1 అనమాట. సో ఎన్ని భూములు పడతాయి అంటే బృహస్పతిలో ఎన్ని భూములను అమర్చవచ్చు అంటే 1300, దాదాపుగా 1331 భూములను అమర్చవచ్చు. ఒకవేళ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.